ఇక అబద్దాల విషయంలో సీఎం చంద్రబాబుకు గిన్నెస్ బుక్ రికార్డు ఇవ్వాలని మాజీ మంత్రి అమర్నాథ్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు గుమ్మడికాయ మాత్రమే చంద్రబాబు కొట్టారని ఆయన తెలిపారు. వైసీపీ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్టును కట్టామని 2500 ఎకరాల భూమిని సేకరించి 1000 కోట్ల పరిహారం అందించామని గుర్తు చేశారు. 2023 మే నెలలోని అన్ని క్లియరెన్స్ తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. కుప్పంలో కడతామన్న ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ 2029లో శిలాఫలకాలు వేసే పనులు సీఎం మళ్లీ మొదలు పెడతారంటూ మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో 2700 ఎకరాలకు గాను సేకరించినటువంటి భూమి కేవలం 270 ఎకరాలు మాత్రమే. 270 నుంచి 290 ఎకరాలు మాత్రమే, అంటే నాట్ ఈవెన్ 10%. మరి 270 ఎకరాలు 290 ఎకరాలు మాత్రమే మీరు సేకరించినటువంటి భూమితో అలా మీరు శంకుస్థాపన ఎలా చేశారు? 2019లో చంద్రబాబు నాయుడు గారు భూమి లేదు, కాంట్రాక్టర్ లేడు, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ లేదు, ఏది లేకుండా ఫిబ్రవరి 14, 2019ని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరిని మభ్యపెట్టడానికి చేశారు? ఎవరిని మోసం చేయడానికి చేశారు? ఇది వాస్తవం కాదా? భూమి లేక, కాంట్రాక్టర్ లేక, ఫైనాన్షియల్ క్లోజర్ లేక, క్లియరెన్స్ లేక, ఏది లేకుండా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అందుకని అన్న కొబ్బరికాయ కొట్టడానికి మీ శిలాఫలకం ఓపెన్ చేయడానికి ఒక తాపీ మేస్త్రిని మీ చేతి కొబ్బరికాయ ఇచ్చినోడు ఉంటే చాలు. మీరు ఇటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వేల శిలాఫలకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇలా తుప్పలు పట్టేసినవి. ఎందుకంటే ఆయనకి ఎన్నికల ముందు వారి ఎన్నికల అవసరాల కోసం ఇటువంటి శిలాఫలకాలు, కొన్ని వందల శిలాఫలకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వేసినటువంటి సందర్భాలు చూసాం. ఈ సందర్భంలో మేము ఆ రోజు 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 130 పైచిలకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ల్యాండ్ ఎక్విజిషన్ కి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి, గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు, ఎవరన్నా కట్టేస్తారు. దారిని పోయిన